హలో పవన్ కళ్యాణ్ గారిది హరిహర వీరమల్ నుంచి సాంగ్ రిలీజ్ అయింది, చూసారా బ్రో? ఎట్లా ఉంది సాంగ్? చాలా బాగుంది. ఎందుకంటే చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ గారిది ఒక డ్యూయట్ సాంగ్ లాంటిది రిలీజ్ అవడం తోటి చాలా ఏదైతే మన ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయో అది రీచ్ అయ్యే విధంగానే ఉంది సాంగ్. ఓకే, విజువల్స్ ఎలా ఉన్నాయి బ్రో? విజువల్స్ మనం చెప్పక్కర్లేదు, ఎందుకంటే అది చాలా జాగ్రత్తలు తీసుకుని చేస్తున్నారు. ఎందుకంటే అది ఒక పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ సినిమా కాబట్టి విజువల్స్ మనం ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తామో అది గ్యారంటీగా ఉన్నాయి. ఓకే, కీరవాణి గారి మ్యూజిక్ కనిపించిందా? కీరవాణి గారి మ్యూజిక్ ఎలా ఉంటుందో సేమ్ ఎగ్జాక్ట్ గా అలాగే ఉంది. ఈ సాంగ్స్ ఏంటంటే యాక్చువల్ గా చాలా మంది ఏమంటున్నారంటే ఏంటి ఇది ఎలా ఉంది ఏంటి సాంగ్ అని చెప్పని అంటున్నారు. ఏంటంటే కింద కమెంట్స్ లో వస్తాయి అనమాట, కొంచెం ఇంకా ఫ్రెష్ మ్యూజిక్ లా లేదేంటి అని చెప్పాను. కొన్ని సాంగ్స్ ఏంటంటే స్లో పాయిజన్ కింద ఎక్కుతాయి అనమాట. ఈ ఎంఎం కీరవాణి గారి మ్యూజిక్స్ కూడా అంతే, స్టార్టింగ్ విన్నప్పుడు ఏదోలా ఉంటది, వినగా చాలా బాగుంటాయి అన్నమాట. ఓకే, సో చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ గారు సాంగ్ చూసాం కదా, ఎట్లా అనిపించింది? అదే చాలా ఏళ్ళ గ్యాప్ తర్వాత చెప్పింది స్టార్టింగ్ లో. వన్స్ మనం చాలా ఏళ్ళ తర్వాత ఇప్పుడు చిన్న స్క్రీన్ లో చూసుకుంటేనే చాలా ఎక్సైటింగ్ అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు, ఆ హీరోయిన్ గారు, ఆ డ్యూయట్ అంటే ఏదైతే మిస్ అవుతుందో పాలిటిక్స్ లోకి వెళ్ళిపోయాక ఆయన ఒక స్వాగ్ ఏదైతే మిస్ అవుతున్నామో అది చిన్న స్క్రీన్ లో చూసినా మురిసిపోతున్నాం మనం. లేకపోతే పెద్ద స్క్రీన్ లో చూసాక అది ఎలా ఉంటుందో అనేది మనం చెప్పట్లేదు, మాటల్లో చెప్పట్లేదు. ఓకే, సో రికార్డుల వరకు ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు? కలెక్షన్స్ ఆయన చూడండి, రికార్డ్స్ చెప్పండి. పవన్ కళ్యాణ్ గారికి ఏంటంటే ఆయన ఏ మూవీ చేసినా అది ఖచ్చితంగా మంచి కలెక్షన్స్, నిర్మాతకి మంచి లాభాలు తెచ్చిపెడతారు. ఇప్పుడు నష్టాలు అయితే ఉండవు. ఇంకేస్ ఏదైనా నష్టాలు వచ్చినా కూడా ఆయన దాన్ని రికవర్ చేసేసి ఆయన ఇచ్చేయడం, ఆయన రెమ్యునరేషన్ తగ్గించుకోవడం ఏదో చేస్తాడు. ప్రాబ్లం ఏంటంటే సరైన సినిమా పడాలి ఆయనకి. అది పడితే మట్టికి ఆయన సినిమా చెప్పాలంటే ఉదాహరణకు గాలిపటం ఎగరేయడం లాంటిది అనమాట. సగం కొంచెం దూరం దాకా ఎగిరిన తర్వాత గాలిపటం మనం ఎగరేయాల్సిన అవసరం ఉండదు, ఆ ఊపే గాలి దాన్ని ఎక్కడికో తీసుకుపోతుంది అనమాట. అదే ఈ పవన్ కళ్యాణ్ గారి మూవీ. సో ఈ సినిమాతో వస్తుందంటారా క్రేజ్? వస్తుంది గ్యారంటీగా. ఎందుకంటే ఎంత నమ్మకం అంటే చెప్పండి అసలు. ఎందుకంటే గతంలో మెగా సూర్య ప్రొడక్షన్స్ మన ఏం రత్న గారు కాంబో అంటే పవన్ కళ్యాణ్ గారు కాంబో అంటే చాలా ఎక్స్పెక్టేషన్, భారీ ఎక్స్పెక్టేషన్. దాని తోడు పవన్ కళ్యాణ్ గారు కూడా బాగా ఇష్టం ఉన్న నిర్మాతల్లో ఆయన ఒకరు ఏం రత్న గారు. ఆయనకి ఒక సినిమా ఇస్తున్నారంటే ఆయన ఏది ఒక ఫ్రెండ్షిప్ మీద ఆయన చాలా ఫ్రెండ్షిప్ వాల్యూస్ చాలా ఫాలో అవుతూ ఉంటారు. అందుకే బండ్ల గణేష్ గారికి ఒక సినిమా ఫ్లాప్ అయినా సరే వెంటనే మంచి సినిమా, ఇంకో సినిమా కాంబో ఆయన సెట్ చేసి ఆయనకి ఇచ్చి మంచి హిట్ ఇచ్చారు. ఇప్పుడు ఏం రత్నం గారు కూడా చాలా ఏళ్ళ గ్యాప్ తర్వాత ఆయన తెలుగు ఇండస్ట్రీలో ఒక స్ట్రైట్ ఫిల్మ్ చేస్తున్నారు. ఆయనకి మంచి హిట్ ఇవ్వాలనే ఉద్దేశంతో పక్కగా మంచి స్క్రిప్ట్ అయితేనే ఆయన చేస్తారు. ఈ విషయంలో కూడా అదే జరిగిందని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా హరిహర వీరమల్లు రికార్డులు బద్దలు కొట్టడం ఖాయం. ఆయన ఫ్రెండ్షిప్ ఆయన ఏదైతే నమ్మి ఏం రత్నం గారితో చేస్తున్నారో ఆ సినిమా మంచి హిట్ అయ్యి మళ్ళీ ఏం రత్నం గారు, మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్స్ అంత లైనప్ లో ఆయన వచ్చేస్తారు. రీసెంట్ గా కుంభమేళాకి వెళ్ళినప్పుడు కొన్ని కామెంట్స్ వచ్చినాయి కదా, దాన్ని ఏ రకంగా చూస్తారు సార్? ఇప్పుడు వయసుతో పాటు బాడీలో చేంజెస్ రావడం అనేది సహజం. ఇప్పుడు మనిషి ఎప్పుడు ఒకలా ఉంటాడు అనేది అంటే మీరు అనొచ్చు, మెయింటైన్ చేయాలి కదా అని చెప్పి ఒక హీరో అంటే చూస్తున్నాం. ఆయన ఫ్రీక్వెంట్ గా ఒక 2-3 years నుంచి ఆయన ఒక ఫాలోఅప్ చూసుకుంటే మనం ఆయన ఒక పాస్ట్ చూసుకుంటే మనం అసలు ఎక్కడ ఆయన టైము కుటుంబానికి కూడా కేటాయించడానికి కూడా టైం లేని పరిస్థితిలో ఆయన ఉన్నాడు. అలాంటి టైంలో బాడీ ఫిట్నెస్ అనేది కొంచెం అటు ఇటుగా ఉండడంలో తప్పు లేదు. దాన్ని కొంచెం ఏంటంటే కొంతమందికి తెలియదు కదా, ఇదేంటి ఎంత కష్టపడినా కూడా ఫిట్నెస్ తెచ్చుకోగలరు కానీ ఆయన లాంటి మనసు ఎవరు తెచ్చుకోలేరు. అర్థమైందండి? మనం ఎంత ఫిట్నెస్ చేసినా ఒక మనిషికి ఉన్న బాడీని మనం తెచ్చుకోగలం కానీ మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆయనకున్న మంచి మనసు అనేది మనం సేమ్ అలాగే మనం రిప్లికేట్ చేయలేం. ఎవరు గుర్తుంచుకోలేదు ఆయన మీద పిచ్చి కామెంట్స్ చేసే వాళ్ళందరం. సో